అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు మాధవపెద్ది మూర్తి. నేను మాధవపెద్ది సత్యం గారు ప్రఖ్యాత సినీ ప్లేబ్యాక్ గాయకులు, వారి అబ్బాయి. నేను వెంపటి సత్యం గారు మా గురువు గారు, వారి సీనియర్ డిసైపుల్. నేను చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో దాదాపు 20 ఏళ్ళ పైన మా గురువు గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుని, తర్వాత నా ఓన్ డాన్స్ స్కూల్ కూడా శివ ఫౌండేషన్ అని చెన్నైలో నేను ప్రారంభించాను 1995లో. అది అయిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇది 30వ ఏడు జరిగింది. ఇంకా మా శివ ఫౌండేషన్లో మేము క్లాసెస్ తీయటం కానీ, చాలామందిని ప్రోత్సహించడం కానీ, కూచిపూడి నేర్చుకోవడానికి జరుగుతుంది. అలాగే మా శివ ఫౌండేషన్లో మేము కొన్ని శివ ఫౌండేషన్ అవార్డ్స్ క్రియేట్ చేసి, అది అంటే మన సంఘంలో ఎంతో మంచి మంచి సేవలు చేస్తున్న వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ఠాతులై ఉన్న వాళ్ళని కూడా మేము ఎంపిక చేసి వారికి మేము శివ ఫౌండేషన్ అవార్డులు ఇస్తున్నాం. అలాగే నా తల్లిదండ్రులైన మాధవపెద్ది సత్యం గారు, మాధవపెద్ది ప్రభావతి పేర్లతో నేను అవార్డ్స్ సృష్టించి 2002 నుంచి మొదలెట్టాను. మొదటి అవార్డు మా గురువు గారైన వెంపటి సత్యం గారు, వారి భార్య స్వరాజ్యలక్ష్మి గారికి ఇచ్చాను. ఆ కోవలో చాలామంది సినీ ప్రముఖులు అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు, బాలమురళీకృష్ణ గారు, తర్వాత పి సుశీల గారు, ఎస్ జానకి గారు, వాణిశ్రీ గారు, మిస్సెస్ వైజీపీ, ఇందిరా దత్, పిబి శ్రీనివాస్ గారు, ఇలాగే రాజ సులోచన గారు, అంజలీదేవి గారు, కె విశ్వనాథ్ గారు, వాణి జయరామ్ గారు, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నటీమణి లక్ష్మి, అలాగే సంగీతం శ్రీనివాసరావు గారు, మంజు భార్గవి, విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంచన, అలాగే మా పెదనాన్న కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్, ఎస్పి శైలజ, ఇలా 2 అలాగే మేము చేస్తూ వీరికి మాధవపెద్ది సత్యం అవార్డ్, మాధవపెద్ది ప్రభావతి అవార్డును కూడా మేము ఇస్తూ వస్తున్నాం అన్నమాట. ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ కళల పట్ల ఎట్లాంటి ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి. ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతున్నారు. కళల్ని, అటు స్పోర్ట్స్ని అన్నీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇది చాలామందికి అంత ఈజీగా అందట్లేదు. మొదట ఒక కళాకారులు అన్న వాళ్ళు వాళ్ళ జీవనోపాధి అంటే కూడా ముందు తెలుసుకుని వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అంటే మంచి మంచి ఫెస్టివల్స్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఆబ్వియస్లీ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేయాలి. సో అలా ఎంకరేజ్మెంట్ చేయటం ఒకటి చాలా ముఖ్యమైన విషయం. అది కాకుండా కళాకారులకి ఒక రకమైన మంచి అవార్డ్స్ అంటే నేషనల్ రికగ్నిషన్లో ఉన్న అవార్డ్స్ని కూడా క్రియేట్ చేస్తే అవన్నీ ఏమవుతాయంటే, ఒక కళాకారుడు అంటే అది నృత్యం అని నేను చెప్పట్లేదు, నృత్యం కానీ, గాత్రం కానీ, ఒక మ్యూజిషియన్కి కానీ, ఒక డ్రామటిస్ట్కి కానీ, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదొక బూస్ట్. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, ఇవన్నీ ఏమవుతుందంటే మనకి స్కోప్ చాలా పెద్దది. ఎందుకంటే రకరకాల రంగాల నుంచి వాళ్ళు ఎంపిక చేయాలి, చాలా కష్టమైన విషయం. కానీ కళాకారులకని విడిగా ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళకి ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ఇలా అవే కాకుండా వాళ్ళకి పద్మశ్రీ, పద్మభూషణ్లు కూడా వాళ్ళకి ప్రదానం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంతర్జాతీయ ఖ్యాతిగా వాళ్ళు వెళ్ళి ఆడుతున్నందుకు వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు అదే పాయింట్లో చూస్తే కళాకారులు మేము కూడాను అంతర్జాతీయంగా వెళ్ళి పెద్ద ఫెస్టివల్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, మేము పర్ఫామ్ చేస్తున్నాం, పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్లో మేము చేస్తున్నాం. కానీ మీరు మర్చిపోకూడదు ఒకటి, ఎందుకంటే మేమందరం కల్చరల్ హెరిటేజ్ని, మన భారతదేశపు సంస్కృతిని మేము నలుమూలల యావత్ ప్రపంచం మేము చాటిస్తున్నాం. సో అలాంటప్పుడు మాలాంటి కళాకారులకు కూడా ఒక మంచి ప్రోత్సాహం చేస్తే, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ చేస్తే అది చాలా బాగుంటుంది. అలాగే నా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను మనకి గర్వించదగ్గ ఒక కళ కూచిపూడి. ఈ కూచిపూడిని, అలాగే యోగాని మనం స్ట్రెస్ రిలీవర్గా తీసుకుని
ఎస్పెషలీ అన్ని స్కూళ్ళల్లోనూ ఒక 9th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ పిల్లల వరకు అవి ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళకి ఒక చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వస్తుంది. చదువులోంచి ఒక చిన్న డీవియేషన్, అది స్ట్రెస్ రిలీవర్ అయ్యి వాళ్ళు చదువులో ఇంకా బాగా రాణించగలరు. సో ఇలాంటివన్నీ మన ప్రభుత్వం తీసుకొని చేయగలిగితే ఐ థింక్ మన భారత సంస్కృతి చాలా గొప్పగా వృద్ధిలోకి వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, గురుభ్యో నమః. నేను లక్ష్మీ ప్రసన్న మియాపూర్ నుంచి మాట్లాడుతున్నానండి. నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అని మియాపూర్లో నేను 14 ఏళ్ల క్రిందట స్థాపించాను. వీళ్ళందరూ నా సీనియర్ విద్యార్థులు 14 ఏళ్ళుగా నేర్చుకుంటున్నారు. అండ్ నేను వెంపటి చిన్న సత్య మాష్ గారి దగ్గర నేర్చుకున్నాను 20 years. అండ్ ఈసారి 14 ఏళ్ళ తర్వాత ఫస్ట్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. దాని గురించి అని మాధవపెద్ది మూర్తి గారిని చెన్నై నుంచి రప్పించి 3 రోజుల వర్క్షాప్ చేయించడం జరిగింది. ఇవాళ లాస్ట్ డే. అండ్ దానివల్ల పిల్లలు చాలా ఎడ్యుకేట్ అయ్యారండి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బూస్టప్ అయింది. చిన్నపిల్లలు దగ్గర నుంచి ఒక 35 మంది విద్యార్థులు నేర్చుకోవడం జరిగింది. నుండి నేర్చుకుంటున్నా డాన్స్. ఇవాళ ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. మాకు ఎడ్యుకేషన్ కూడా చాలా బూస్ట్ అవుతుంది. చిన్న జూనియర్స్ కూడా చాలా హెల్ప్ అయింది వర్క్షాప్. సార్కి థ్యాంక్స్ వచ్చినందుకు చెన్నై నుండి, మా మ్యామ్కి కూడా థ్యాంక్స్ ఈ వర్క్షాప్ పెట్టినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.